ఆయన ఎక్కడే? ఈయన్ని చూసిన్నే. చూసావా? ఇప్పుడు ఆయన ఎక్కడ మరి? నీతో ఫోన్ మాట్లాడేసరికి సార్ కనబడలేదు. సార్ కోసమే ఎతుకుతున్నానే. ఆయన వదిలేద్దని చెప్పాను కదే, అలా ఎలా వదిలేసావు? పరిశాన్ గాకే, ఈయనే ఎన్నో ఉంటాడు. పా వెతుకుదాం పా. ఓకే, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటి? అమరేంద్ర తనకేం తెలియదని విచిత్రంగా మాట్లాడుతున్నాడు బాస్. తెలివిగా తప్పించుకుందాం అనుకుంటున్నాడు. వాడు నిజమే చెప్తున్నాడు. వాడు గతం మర్చిపోయాడు. ఏంటి బాస్ మీరు చెప్పేది? అంటే తను చేసినవేవి అమరేంద్రకు గుర్తులేవా? ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కున్నాను. వాడికి వాడి పేరే గుర్తులేదంట. ఏదో యాక్సిడెంట్లో మెమరీ మొత్తం పోయిందంట. అంతా మన మంచికే జరిగింది బాస్. ఇప్పుడు అమరేంద్రను అడ్డు పెట్టుకొని మనం ఈజీగా సిటీ దాటేయచ్చు. ఈ సిటీయే కాదు, ఈ కంట్రీ బార్డర్నే దాటేయచ్చు. బార్డర్ క్రాస్ చేసి మన కంట్రీలోకి వెళ్ళగానే అమరేంద్రని చంపేద్దాం బాస్. అది ఎలాగో చేస్తాను. అంతకు ముందు ఒక పని చేయాలి. ఏంటి బాస్? అమరేంద్ర దగ్గర ఆర్మీ సీక్రెట్స్ చాలా ఉంటాయి. మనం అవి తెలుసుకుంటే మనం ఈ దేశానికి వచ్చిన పని ఫుల్ఫిల్ అవుతుంది. అప్పుడు మనం ఆ సీక్రెట్స్తో ఏమైనా చేయొచ్చు. గతం మర్చిపోయిన అమరేంద్ర ఆర్మీ సీక్రెట్స్ ఎలా చెప్తాడు బాస్? వాడు చెప్పనవసరం లేదు. వాడింట్లో ఆర్మీ సీక్రెట్ ఫైల్స్ ఉంటాయి. వాటిని మనం తెచ్చుకుంటే చాలు. అమరేంద్ర ఇంటికి వెళ్ళి ఆ సీక్రెట్ ఫైల్స్ తీసుకుని రావడం చాలా రిస్క్ బాస్. వాళ్ళ ఇంటి దగ్గర ఆర్మీ వాళ్ళు కాపలాగా ఉంటారు. మనం మాత్రం వెళ్తేనే రిస్క్, కానీ అమరేంద్రతో పాటు వెళ్తే? అర్థం కాలేదు బాస్. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఓకే బాస్, డన్. డన్. అమ్మా, అమ్మా, డాడ్ ఎక్కడికి వెళ్ళారమ్మా? మాకు భయం వేస్తుందమ్మా. డాడీని వెతకడానికి మిస్ అమ్మ వెళ్ళిందమ్మా. మిస్ అమ్మకి డాడీ కనిపించేలా చేయమ్మా. అమ్మా, అసలే డాడీ గతం మర్చిపోయారు. ఇప్పుడు కనిపించకుండా పోయారు. ఎందుకు ఇలా జరుగుతుందమ్మా? సార్కి ఏం కాదన్నయ్య. సార్ క్షేమంగా తిరిగొస్తారు. ఏడవకండి. ఆకాష్, అన్నయ్య, ఆకాష్, ఆకాష్, అన్నయ్య, ఆకాష్, అన్నయ్య, అన్నయ్య, ఆకాష్, అన్నయ్య, ఏ ఆకాష్, ఏమైందిరా? ఆకాష్ టెన్షన్ పడకు, ఊపిరి తీసుకో. ఆకాష్, ఎవరో పోయినట్టు ఏంటా ఏడుపులు? చిరాగ్గా ఉంది, ఆపండి. ఆకాష్కి ఆస్తమా అటాక్ అయ్యిందా ఆంటీ? ఊపిరి తీసుకోలేకపోతున్నాడు. వాడికి ఈరోజు కొత్తగా ఆస్తమా వచ్చిందా? ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నారు? డాడ్ కనిపించట్లేదని మాకు చాలా భయంగా ఉందంటీ. అందుకే ఆకాష్కి ఆస్తమా అటాక్ అయింది. వాడేం చావడ్లే, మీరు ఏడవకండి, నోరు మూసుకొని ఉండండి. ఏడుపులు వింటుంటే నాకు తలనొప్పి వస్తుంది. ఎందుకంటే
మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి మా మీద కోప్పడుతున్నారు. ఏయ్, ఏంటి నీకు ధైర్యం చెప్పేది? ఊరికే ఏడ్చారంటే ఒక్కొక్కరి గొంతు పిసిగి చంపేస్తాను. మనోహరి, మీరు అసలు మనిషేనా? చిన్న పిల్లలతో అలా మాట్లాడతారా? వాళ్ళని చంపేస్తానంటారా? రాథోడ్, ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎవరెక్కువ మాట్లాడుతున్నారు? ఎవరెక్కువ మాట్లాడుతున్నారు? ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా మృగంలా మాట్లాడుతున్నారు. నన్ను మృగం అంటావా? పిల్లల జోలికొస్తే ఏమైనా అంటాను. ఇంకా మాట్లాడితే నా దగ్గర కూడా లైసెన్స్డ్ గన్ ఉంది, కాల్చి పారేస్తాను. నన్ను కాలుస్తారా? నీకెంత ధైర్యం? హ, ధైర్యం గురించి ఆర్మీ వాడిని అడుగుతున్నావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే నాకొస్తున్న కోపానికి నిజంగానే కాల్చి పారేస్తాను. వెళ్ళండి. రండి మేడం, రండి మేడం. ఆకాష్, రే రాథోడ్, ఆకాష్ బాబు, ఆకాష్ బాబు, డాడీకి ఏం కాదమ్మా, మిస్ అమ్మ తీసుకొస్తుంది. నువ్వేం కంగారు పడకు, మీరందరూ ఏడవకండి. ఆకాష్కి ఆస్తమా అటాక్ అయింది రాథోడ్. మాకు భయంగా ఉంది. మిస్ అమ్మకి ఫోన్ చేయి రాథోడ్. అలాగే నేను చేస్తాను. ఆకాష్ బాబు, నువ్వు ఊపిరి తీసుకో, నీకిప్పుడే ఇన్హేలర్ తీసుకొస్తాను. ఆయన ఎగ్జాక్ట్ గా ఎక్కడ చూసావే? గాన్ని చూసిండే బాగి. నీతో ఫోన్ మాట్లాడి చూసేలోపు సార్ ఏడుకోయిండో ఏమో. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళారు? పిల్లలు, తీసుకో, మెల్లగా తీసుకో నాన్న. పడుకో. నువ్వు రెస్ట్ తీసుకో ఆకాష్ బాబు, నేను ఇప్పుడే మిస్ అమ్మకు ఫోన్ చేస్తాను. ఆ? కరుణ, ఆ పాపు. చెప్పు రాథోడ్. సార్ కనిపించారా మిస్ అమ్మ? లేదు, కరుణ నేను వెతుకుతున్నాం. కరుణాకైనా కనిపించారంట. ఇప్పుడు చూస్తే ఆయన లేరు. మీరు ఇంటికి రావాలి మిస్ అమ్మ. ఏమైంది రాథోడ్? పిల్లలు బాగా భయపడుతున్నారు. ఆకాష్ బాబుకు మళ్ళీ ఆస్మా అటాక్ అయింది.